హలో అందరికీ. ఈరోజు నేను బగారా రైస్ అండ్ మటన్ కర్రీ ట్రై చేశానండి. బగారా రైస్ చాలా బాగుంటుందండి నాన్ వెజ్లోకి. పెళ్ళిళ్ళలో మనకి ఫంక్షన్స్లో మెయిన్ రైస్ ఐటెం బగారా రైస్. బిర్యానీ కంటే కూడా మనం ఎక్కువగా బగారా రైస్నే ప్రిఫర్ చేస్తారు. ఈ రైస్లో మటన్ కానీ చికెన్ కర్రీ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ టైం నేను కొంచెం రుచిగా ఉంటుందని మటన్ కర్రీ వండానండి బగారా రైస్లోకి. మటన్ని మనం మంచిగా ఫస్ట్ కడిగి పెట్టుకొని ఇందులో కొంచెం వెనిగర్ వేసుకుంటే కొంచెం వాసన రాదండి. అలా మటన్ని కడిగి పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుందండి. ఏ నాన్ వెజ్లోకైనా అలా చేసుకుంటే బాగుంటుంది. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, తేజ్పత్తా ఇవి కూడా కట్ చేసుకొని కుక్కర్లో నూనె పోసుకొని అందులో ఇవన్నీ వేసి కలుపుకోవాలండి. కొంచెం ఇవి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మనం దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా రంగు వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక మనం కడిగి పెట్టుకున్న మటన్ని కూడా వేసి కలుపుకోవాలి. ఎందుకంటే ఆ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అంతా పోతుంది. అప్పుడు ఈ మటన్ వేసి మనము కలుపుకోవడం వల్ల ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అంతా మనకి ఈ మటన్కి వస్తుంది. ఇలా కొంచెం ఒక 2-3 మినిట్స్ మనం మటన్ని మంచిగా కలుపుకొని ఇందులో మనం కొంచెం కారపొడి, ఒక 2 స్పూన్ల కారం పొడి అండ్ 2 స్పూన్ల ధనియాల పొడి, ఎందుకంటే మసాలాలు ఇప్పుడే వేసుకుంటే బాగుంటుందండి ఉడికేటప్పుడే. ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ కారము ధనియాల పొడి అంతా మనకి మటన్కి మంచిగా పట్టేటట్టు మనం కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మనం కలిపి పెట్టుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు ఇలా మనం అన్ని మసాలాలు కలిపిన తర్వాత ఒక టమాటో వేసుకోవచ్చు. ఇందులో బాగా గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు 2 టమాటాలు వేసుకోవచ్చండి. నేనైతే ఒక టమాటో వేసానండి పెద్దది. ఈ టమాటా కూడా మంచిగా ఉడికేదాకా మనం కలుపుకొని పెట్టుకోవాలండి, కలుపుతూ ఉండాలి. అప్పుడు ఉడికిన తర్వాత ఈ ఎండు కొబ్బరి పొడి నేను మసాలా వేసి రెడీగా పెట్టుకుంటానండి. ఎప్పుడు కూడా మనకి తొందరగా చికెన్ కానీ మటన్ కానీ వండుకోవాలన్నప్పుడు మసాలాలు ఇలా రెడీగా ఉంటే తొందరగా వంట అయిపోతుంది. ఈ ఎండు కొబ్బరిలోనే నేను గరం మసాలా కూడా వేసి పడతాను. అదొక 2 స్పూన్లు వేసుకొని ఆ మసాలా అంతా మనకి చికెన్కి మటన్కి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి. ఆ కలుపుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ పోసుకొని కూడా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ మసాలాలన్నీ మటన్కి పట్టేటట్టు. ఇక కొన్ని వాటర్ పోసుకున్న తర్వాత 2 కప్పుల నీళ్ళు పోసుకొని కలుపుకొని పెట్టుకొని ఈ కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. పెట్టి విజిల్ పెట్టుకోవాలి. మటన్ మనకి నార్మల్గా ఉడకడం కంటే కుక్కర్ విజిల్స్ ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత ఉడికిపోతుంది. ఇక ఇందులో మనం కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకో గిన్నెలో నేను బగారా కోసము కొంచెం 1 స్పూను నెయ్యి, తేజ్పత్తా, ఇంకా ఈ గరం మసాలాలు దంచుకొని వేసుకున్నానండి. అలాగే ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ మనకి ఈ ఆనియను గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలండి. ఇందులో నేను నూనెను వాడట్లేదండి, ఎందుకంటే బగారా కొంచెం మనం నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా నేను చాలా తక్కువ ఆయిల్ 1 స్పూన్ తోటే చేస్తానండి. ఇందులో మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఇలా మనం అప్పటిదప్పుడే పట్టిన అల్లం వెల్లుల్లి వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే కొంచెం పెప్పర్ పొడి కూడా వేసుకొని అడుగంటకుండా మంచిగా కలుపుకున్న తర్వాత మనము ఈ ఎంత రైస్ తీసుకుంటామో దానికి కొంచెం తక్కువ, డబుల్ కాకుండా 1-2 కప్ కాకుండా 2-3/4 కప్ వాటర్ పోసుకొని ఈ మంచిగా కలుపుకోవాలండి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఈ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి, అవి కూడా వేసుకొని మంచిగా ఇలా ఎసరు పొంగినప్పుడు ఆ రైస్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం అది ఉడుకుతూ ఉండగా మనం మూత పెట్టుకున్న తర్వాత కాసేపటికి మనకి ఒక 5-10 నిమిషాలలో మనకి
అన్నం ఉడికిపోతుందండి. అన్నము ఉడికిపోయిన తర్వాత కొంచెం మనం మళ్ళీ కొంచెం తరిగిన కొత్తిమీర దీని మీద వేసుకొని వడ్డించుకోవడమే. అంతే అండి, మనకి బగారా రైస్ రెడీ అయిపోయింది. అటు పక్కన మటన్ కర్రీ, ఇటు బగారా రైస్లో మటన్ కర్రీ, కొంచెం సలాడ్, ఇవన్నీ వేసుకొని మనం భోజనం చేసుకోవడమే. చాలా చాలా రుచిగా వచ్చిందండి బగారా రైస్. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. తక్కువ ఆయిల్ తోటి మనం హెల్తీగా ఇలా వంటలు చేసుకుంటే మన కుటుంబానికి చాలా మంచి హెల్త్ ఇచ్చిన వాళ్ళు అవుతామండి. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.